అమ్మ ఈ రోజు మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? వృత్తిపరమైన విషయాలలో దృష్టి కేటాయిస్తారు. భాగస్వామి సహకారంతో వృత్తిపరమైన అభివృద్ధి కొరకు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా వ్యాపార భాగస్వామి కావచ్చు, జీవిత భాగస్వామితో కావచ్చు, వారితో చర్చలు చేసి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేసే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అదేవిధంగా వృత్తిపరమైన విషయంలో మీరు ఆశించిన స్థాయిలో అభివృద్ధి లేదు అనే భావనకు కూడా లోనయ్యే పరిస్థితులు తాత్కాలికంగా కనబడుతున్నాయి. అంతేకాకుండా విద్యాపరంగా కూడా ఉన్నత విద్య కొరకు తీసుకునే నిర్ణయాల్లో కూడా ఆశించిన స్థాయిలో కాకుండా సామాన్య ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. ముఖ్యంగా వ్యాపార వ్యవహారాలు, జీవిత భాగస్వామితో మీ నిర్ణయాలు మొదలైన వాటి మీద అధికంగా దృష్టిని కేటాయించడానికి అవకాశం ఉండే సమయంగా మనం దీన్ని భావించవచ్చు. కుంభరాశి. అమ్మ ఈ రోజు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? కుంభరాశి వారి విషయాలు కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా కుంభరాశి వారి విషయంలో తీసుకునే నిర్ణయాలలో అంటే కుంభరాశి వారికి దూర ప్రయాణాలకి అవకాశం అనేది ఒకటి గోచరిస్తుంది. ఆధ్యాత్మిక ఆలోచనలు, దూర ప్రయాణాలు, ఉన్నత విద్య, అదేవిధంగా అధిక ఆలోచనలతో మంచి సామాజిక సేవ చేయడం, తండ్రి పెద్దల యొక్క ఆశీస్సుల కోసం ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కనబడుతుంది. కానీ తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కూడా ప్రత్యేక దృష్టి కేటాయిస్తారు. వారి ఆలోచనలలో, వారి ఆరోగ్యంలో మీ దృష్టి కేటాయించే అవకాశాలు లాంటివి అధికంగా కనబడుతున్నాయి. అదేవిధంగా దూర ప్రాంతాల్లో ఉండే వ్యక్తుల యొక్క సహకారం, వారి దగ్గర నుంచి బహుమానాలు లాంటివి అందుకోవడం, దూర ప్రాంతాల్లో ఉండే బంధువులను కలవడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా మనం దీన్ని భావించవచ్చు. ముఖ్యంగా పెద్దల సహకారంతో ఆగిన పనులను పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉండే పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి. మీనరాశి. అమ్మ చివరగా మీనరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? ముఖ్యమైన పనులలో చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్న రీత్యా మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి, ఆందోళన అధిగమించాలి. ముఖ్యమైన కార్యక్రమాల్లో ఎదురవుతున్న ఆటంకాలు తాత్కాలికమే అనే విషయంలో ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా భాగస్వామి వ్యవహారాలు కావచ్చు, జీవిత భాగస్వామితో కావచ్చు, వారి ఆరోగ్య విషయంలో, వారితో మీ యొక్క చర్చల విషయంలో కూడా వీలైనంతవరకు కూల్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యమైన పనులలో ఎదురవుతున్న ఆటంకాల విషయంలో ఘర్షణకి లోన్ కాకుండా తాత్కాలికమైన భావనతో కొంత జాగ్రత్త పడుతూ ముందుకు పెడితే మంచి ఫలితాలు సాధించే అవకాశం అనేది కనబడుతుంది.